నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ప్రస్తుత సాంకేతిక కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టిస్తున్నటువంటి సంచలనాలు మామూలుగా లేదు. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెడుకే కాదు, మంచికి కూడా పనికొస్తుంటూ కూడా ప్రూవ్ చేసింది ఈ ఎపిసోడ్. మరోవైపు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అసాధ్యాలు సైతం సుసాధ్యాలు అవుతున్నాయి. అన్ని రంగాల్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశించడంతో మనుషుల అవసరం తగ్గిపోతుంది, అద్భుతాలు కళ్ళ ముందు ఆవిష్కృతమవుతున్నాయి. ఫలితంగా ఈ సాంకేతికత మనుషుల జీవితంలో సరికొత్త మార్పులకు కారణమవుతుంది. దీనిపై రకరకాల విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ సాంకేతిక నిపుణులు మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కొంత సరికొత్త ఆవిష్కరణలకు తెరపైకి ఏదైతే తీసుకొస్తున్నారు. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఇటీవల కొత్తగూడెంలో చనిపోయినటువంటి వ్యక్తిని సృష్టించారు. అతడు వారింట్లో శుభకార్యానికి హాజరైనట్టు వీడియో రూపొందించారు. అది అప్పట్లో సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు మరో వీడియో కూడా అదే స్థాయిలో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ వీడియో వైరల్గా మారింది. అంటే సోషల్ మీడియాలో కనిపిస్తున్నటువంటి ఈ వీడియో ప్రకారం ఓ ఫంక్షన్ హాల్లో పెళ్లి జరుగుతూ మనకు కనిపిస్తుంది. పెళ్లి క్రతువు మొత్తం పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులు ఒక చోట కూర్చున్నారు. ఇంతలోనే వారి కుటుంబంలో ఇటీవల చనిపోయినటువంటి పెద్ద కుమారుడు స్వర్గం నుంచి దిగి వచ్చినట్టుగా కనిపించాడు. ఆ పెళ్లిలో సందడి చేశాడు. తన సోదరుడు తాళి కడుతున్నటువంటి శుభ సందర్భాన ఆ చనిపోయినటువంటి వ్యక్తి కూడా ఆస్వాదించాడు, అక్షింతలు వేశాడు, కుటుంబ సభ్యులతో కలిసి విందు ఆరగించాడు, వారితో కలిసి గ్రూప్ ఫోటో కూడా దిగాడు. అనంతరం అందరికీ టాటా చెప్తూ తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయాడు. అయితే ఈ కుటుంబంలో పెద్ద కుమారుడు ఇటీవల తాజాగా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దీంతో అతని జ్ఞాపకాలను కుటుంబ సభ్యులు మరింత పదిలపరచుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ వీడియోను రూపొందించారు. అందులో ఉన్నది అభూత కల్పనే అయినప్పటికీ కూడా తమ కుమారుడు పెళ్లిలో సందడి చేయడాన్ని ఆ తల్లిదండ్రులు కనులారా వీక్షించారు. అతడు తమతో ఉన్నట్టుగా భావించారు. ఆ వీడియో చూస్తున్నంతసేపు కన్నీటి పర్యంతమయ్యారు తల్లిదండ్రులు ఇద్దరు కూడా. సో భావోద్వేగానికి గురయ్యారు. వీడియో పూర్తయిన తర్వాత మరణించినటువంటి వ్యక్తి తల్లి కన్నీటిని ఆపుకోలేకపోయింది, బోరును ఏడ్చేసింది. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ పెళ్లి తతంగం తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో క్రియేట్ చేసినటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది, సంచలనం రేపుతుంది. ఒకసారి ఆ వీడియోని మనం కూడా చూద్దాం.